ఉత్తమ విద్య ఉజ్వల భవిష్యత్తు వాక్సన్ ఇంటర్నేషనల్ స్కూల్ మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు సరైన వేదిక నర్సరీ టు 10th అడ్మిషన్స్ ఓపెన్. అందరికి నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆత్రేయపురం అనగానే ఎవరికైనా పూతరేకులు గుర్తొస్తాయి. కానీ వేలాది వ్యాసాలు, కార్టూన్లు, అలాగే బ్యాలేస్తో ఆ ఆత్రేయపురానికే పేరు తెచ్చిపెట్టారు ప్రముఖ సాహితీవేత్త అయిన బ్నిమ్ గారు. వారే బమిడిపల్లి నరసింహమూర్తి గారు. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్గా ఉంటారు. ఫేస్బుక్లో వేలాది మంది ఫాలోవర్స్ని ఆయన సంపాదించుకున్నారు. ఇటీవల ఆయన రచించిన వాత్సాయన కామసూత్ర ఆధారంగా అర్ధనారీశ్వరం డాన్స్ బ్యాలేని నవతరం ఆర్టిస్టులు ప్రదర్శించారు. ఏకంగా వేలాది మంది స్టాండింగ్ ఓవేషన్ కూడా ఆ బ్యాలేకి చేశారు అంటే దాంట్లో ఎంత గొప్పతనం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు బ్నిమ్ గారు. వారితో మాట్లాడదాం. వారి సాహితీ ప్రస్థానం గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. సరే, నమస్తే. నమస్తే అమ్మా. మీ గురించి తెలుసుకోవడం, మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో సంతోషంగా అనిపిస్తోంది సార్. ఈరోజు నా ఈ ఇంటర్వ్యూని మీ బాల్యం నుంచి మొదలు పెడదాం. మీరు సంప్రదాయవాదులైన పండితుల కుటుంబం నుంచి వచ్చారు. మీ బాల్యం ఎలా గడిచిందో చెప్పండి. నేను అక్కడ పుట్టడం చాలా గొప్ప విషయంగా భావిస్తాను. ఎందుకంటే స్కూల్కి వెళ్ళకపోయినా నేను చదివే అవకాశం, చదువుకునే అవకాశం ఆ కుటుంబంలో నాకు దొరికింది. మా అమ్మ మహాపండితురాలు బమిడిపల్లి విజయలక్ష్మి గారు. మా నాన్న ఆయుర్వేదిక్ డాక్టరు. ఆయన సంస్కృతంలో మంచి పండితుడు, ఆయుర్వేద వైద్యంలో. వీళ్ళిద్దరి కల్చరు నాకు వచ్చింది. అది కాకుండా మా తాతలు ముత్తాతలు అందరూ కూడా మహాపండితులు, వేద విద్వాంసులు కూడాను. ఇవన్నీ నాకు ప్రత్యేకంగా చదువుకోవలసిన చదువు లేకపోయినా బోల్డంత విజ్ఞానాన్ని సంపాదించే అవకాశం కుదిరింది. నేను 17th ఇయర్ వరకు ఇంచుమించుగా బెడ్ మీదే ఉండటం వల్ల అన్నీ స్కూల్కి వెళ్ళలేదు. 1వ క్లాస్ కూడా చదవలేదు. క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయో మన మధ్యన షూటింగ్కి వెళ్తే చూశాను అనమాట నేను. అలాగా అక్కడ చాలా మంచి విజ్ఞానం నేను సంపాదించుకున్నాను. మా ఊరు లైబ్రరీ అంతా చదివేశాను. ఇది చదవచ్చు, అది చదవకూడదు అని మా అమ్మ రూల్స్ ఏం పెట్టకపోవడం వల్ల మహాభాగవతం నుంచి మహాప్రస్థానం వరకు నేను అద్భుతమైన పుస్తకాలు చదివాను. ఆ పుస్తకాల్లోంచే నేను బొమ్మలు వేయడం నేర్చుకున్నాను. ఆత్రేయపురం ఒక కళాకేంద్రంగా ఉండేది. నేనున్నన్ని రోజులు కూడా అక్కడ స్నేహలత అని కల్చరల్ ఆర్గనైజేషన్ పెట్టడం, దాంట్లోనే బాపు గారి బొమ్మల కొలువు పెట్టడం, అష్టావధానాలు నిర్వహించడం, ప్రముఖులతో ప్రసంగాలు నిర్వహించడం, ఇదంతా మా స్నేహలత కల్చరల్ ఆర్గనైజేషను నేను, మా అన్నయ్య, మా అందరం పిల్లలందరం కలిపి ఆ రోజుల్లో స్థాపించిందే నాకు ఎడ్యుకేషను. ఇప్పుడు మేము చేస్తున్న ప్రొఫెషన్ కూడా లక్కీగా అదే. సరస్వతి పుత్రులు మీరు. కళామ తల్లి ముద్దు బిడ్డ. రాత గీతతో ఏకంగా విధిరాతనే ఎదిరించిన గొప్ప వ్యక్తి మీరు. అసలు మీరు రచనా వ్యాసంగంలోకి ఎలా వచ్చారు? వ్యాసాలు అనేవి ఎలా మొదలయ్యాయి? అలాగే టీవీ రైటింగ్స్ ఎలా స్టార్ట్ అయ్యాయి? నేను మొట్టమొదటి నుంచి కూడా రచన చేయలేదు. మొదట పద్యాలు రాసాం. పద్యాలు, రిథమిక్ బుర్రకథలు రాయటం, బుర్రకథ రాశాను ఫస్ట్ రిథమ్ బేస్డ్గా. అలాగా పద్య రచన మా అమ్మమ్మ కూడా పద్యాలు రాసేది. మా ఇంట్లో ఆ పద్యాలు చదవటం అనేది, ఎవరైనా సరే 100 పద్యాలు వేమన శతకం కానీ మరో శతకం ఏది చదివినా కానీ అదే రిథంలో బ్రెయిన్ పనిచేసి భాష ఉండడం వల్ల పద్యం ఏర్పడిపోతుంది. పద్యానికి ప్రత్యేకంగా ఛందస్సు అనేది తెలియకున్నప్పుడే ఛందస్సు వచ్చేస్తుంది అన్నమాట. అలాంటి గొప్ప గొప్ప అవకాశాలు ఆ ఊళ్ళో మాకు కలిగాయి. ఆత్రేయపురంలోనే నేను రచన స్టార్ట్ చేశాను. ఆత్రేయపురంలో ఉండగానే నేను చిత్రలేఖనం కూడా స్టార్ట్ చేశాను. బాపు గారిని ఆరాధించడం ఆ క్షణాన్ని నుంచే మొదలు. రమణ గారు అఫ్కోర్స్ అక్షరాలు నేర్చుకున్నప్పటి నుంచి, పుస్తకాలు చదవడం వచ్చినప్పటి నుంచి రమణ గారు చాలా ఇష్టం నాకు. అలా చదువు, చిత్రలేఖనం కూడా, రచనలు కూడా ప్రారంభమైంది అక్కడే.
మిమ్మల్ని బ్యాలే బాద్షా అంటారు. 317 డాన్స్ బ్యాలేస్ రాశారు. ఈ మధ్య రాసిన అసలు అర్ధనారీశ్వరం అనేది మామూలుగా షేక్ చెయ్యట్లేదు కొత్త తరాన్ని. అయితే అసలు ఈ డాన్స్ బ్యాలేస్తో మీ ప్రస్థానం ఎలా మొదలైంది? నేను రిథమ్ ఇందాక చెప్పా కదా, బుర్రకథలు రిథమ్ రాశాక ఆ తర్వాత హైదరాబాద్ వచ్చిన చాలా రోజులకి కొన్నాళ్ళు టీవీ సీరియల్స్ రాశాను. మొట్టమొదటి పత్రికా చిత్రకారుడిగా ప్రవేశించి ఆ తర్వాత ఆ ఉద్యోగాలు వదిలేసి టీవీ సీరియల్స్ రాయటం. టీవీ సీరియల్స్ రాస్తుండగానే డ్యాన్స్ బ్యాలే రాయమని ఒక అతను వచ్చాడు. నాకు అలవాట్లేదయ్యా అన్నాను. మా ఫ్రెండ్ పెద్దుల నరసింహరావు గారని ఆయన. నాకు అలవాట్లేదయ్యా అంటే, కాదు కాదు ట్రై చేయండి మీరు, మీకు ఉంది కదా భాష అదిను అన్నాడు. అంటే అప్పుడు రిథమ్ అంటే తెలుసు గనక ఆయనకి మొట్టమొదటి బ్యాలే రాశాను. ఆ తర్వాత చాలామందికి రాశాను. ఇవాళకి 317 బ్యాలేలు రాశాను నేను. రాసేవన్నీ ఒకటి రామాయణం ఉందంటే రామాయణం నేను 2-3 4 రాశాను. ఆ తర్వాత ఫుల్ రామాయణం అలా రాశాక సీతా కళ్యాణం వరకు కొంతమందికి, పాదుకా పట్టాభిషేకం వరకు కొంతమందికి, వాలి సుగ్రీవ అని కొంతమందికి, మందర కైక అని ఇట్లా రామాయణం రకరకాలు, భాగవతంలోంచి ఇది ఇలా అన్నీ రాస్తాం. ఆ తర్వాత మీరన్న ఈ కామసూత్ర, వాత్సాయన కామసూత్ర స్వాతి సోమనాథ్ గారికి, ఆవిడకి అంతకుముందు కూడా ఏదో రాశాను, సౌందర్యనందనమో ఏదో గుర్తులేదు నాకు. ఆ తర్వాత వాత్సాయన కామసూత్ర రాయటం జరిగిందనమాట. ఆవిడ చాలామందిని అడిగారట, ఎవరు రాయడానికి సాహసించలేదు. నేను రాస్తానమ్మలు అని చెప్పాను, రాశాను. వాత్సాయన కామసూత్రాలు. ఇప్పటికీ మనం ఈ పదాన్ని బయటకి వాడడానికి, పబ్లిక్లో మాట్లాడడానికి కూడా ఆలోచిస్తూ ఉంటాం. అలాంటిది 2006లోనే, ఇప్పటికీ కూడా మీరు అవివాహితులే. కూచిపూడి డాన్సర్ అయిన స్వాతి సోమనాథ్ గారు కూడా అవివాహితులు. ఆ టైంలో అసలు ఒక డాన్స్ బ్యాలేగా ఈ వాత్సాయన కామసూత్రాలను బయటికి తీసుకురావాలి, జనంలోకి తీసుకురావాలి అన్నప్పుడు భయం కలగలేదా? అయితే అప్పటికి ఇప్పటికీ జనంలో రెస్పాన్స్లో ఏదైనా తేడా గమనించారా? చెప్తాను. వాళ్ళ అమ్మగారికి కూడా తెలియకుండా మొదలెట్టారు ఆవిడ. అంటే భయం ఆవిడకి ఉంది. అలాగే మా అమ్మ చూస్తుందేమో రాస్తుంటే అని నేను భయపడ్డాను. అలా పెద్దలకు భయపడ్డామా అంటే అనవసరంగా భయపడ్డామా అని ఇద్దరు రియలైజ్ అయ్యాం. ఎంతమందో చూసే బ్యాలేని మన ఇద్దరం రాస్తున్న మేము మా అమ్మతో చెప్పకుండా, రాస్తున్న మీరు మా అమ్మతో చెప్పకుండా ఇలా ఎందుకు అని చెప్పి మా ఇంటికి వచ్చినప్పుడు చక్కగా మా అమ్మ కూడా దాంట్లో కంట్రిబ్యూట్ చేసింది. ఆవిడ పండితురాలు కనుక ఆవిడ కూడా కంట్రిబ్యూట్ చేసింది. రకరకాల ఈ పుస్తకం చదవండి, ఈ రిఫరెన్స్ చూడండి. నాకు తర్వాత ఆవిడ వెళ్ళాక కూడా నాకు దానికి సంబంధించిన బుక్ రిఫరెన్స్ బుక్స్ చూపించింది అనమాట. అట్లా ఏంటంటే ఎవరికైనా చూడాలనే ఉంటుంది వాత్సాయన బ్యాలే. పక్కవాడు ఏమన్నా అనుకుంటాడేమో అని భయపడి ఆ రోజుల్లో మొదట్లోనూ ఖండించారు. మహామహా పండితులు, కూచిపూడి డ్యాన్స్లో ప్రసిద్ధులు కూడా ఆ రోజుల్లో చాలా విమర్శ చేశారు. అంటే ఈవిడ చేసింది మొట్టమొదటిసారి ఒక గొప్ప డేరింగ్ డాషింగ్ స్టెప్ కిందే భావించాలి. అయితే అది ఎంత అవసరమో సంప్రదాయపు మడి కట్టుకున్న వాళ్ళకి తెలియలేదు. ఆవిడకి అది తోచినందుకు చాలా చక్కటి స్క్రిప్ట్ తయారైంది. ఆవిడ చేశారు, అద్భుతంగా చేశారు. చూడని వాళ్ళే విమర్శించారు తప్ప చూసిన వాళ్ళందరూ మెచ్చుకున్నారు ఆవిడని. ఇప్పటికీ సగం మంది ధైర్యవంతులే వెళ్తున్నాను నేనని చెప్పి వచ్చారనమాట. వచ్చారు బాగా, మొన్న కూడా బాగా జనాలు వచ్చారు, బాగా రిసీవ్ చేసుకున్నారు సబ్జెక్ట్ని. అది బూత్ పుస్తకం కాదండి. అన్ఫార్చునేట్లీ పబ్లిషర్స్ బొమ్మలు వేయించి దాన్ని బూత్ పుస్తకంగా ప్రచారం జరిగింది. కానీ అది అసలు ప్రతి వ్యక్తి చదవాల్సిన పుస్తకం. పెళ్ళి కావాల్సిన వాళ్ళు చదవాల్సింది. పెళ్ళి అయిపోయి వృద్ధాప్యం, ఒకళ్ళు దూరం అయిపోయాక కూడా వృద్ధాప్యంలో ఎవరో ఒకళ్ళు ముందు వెళ్ళిపోతారు కూడా, అంతవరకు తోడొచ్చే పుస్తకం అన్నమాట ఇది. ఒక వయస్సులోనే కామం కాదు, అది కామసూత్ర కాదు, కామధర్మ. ఆ ధర్మ అనే అనాలి దాని పేరు. నిజానికి గొప్ప సబ్జెక్టు. దాన్ని ఆవిడ కనుక చేయగలిగారు. మీరు కూడా భాగం కాగలిగారు మీరు కాబట్టి. అఫ్కోర్స్ నేను కమర్షియల్ రైటర్ని కదా, ఎవరు ఏ సబ్జెక్ట్ చెప్తే అది రాయాలి. కానీ నాకు అది చాలా ఇష్టమైంది రాయటానికి కూడా. ఎందుకంటే అంత సాహసం చేస్తున్న మనం ఒక్కడం చేయలేం కదా, ఆవిడ చేస్తుంటే మనం సాయి అని అనే ఛాన్స్ దొరికింది, పక్కనుండైంది అని.
ఫస్ట్ చాయిస్ మా ఇద్దరిదే కదా. కరెక్టే కరెక్టే. సరే, డాన్స్, బ్యాలేస్ ఇంకా ఏం రాశారు? మీకు బాగా గుర్తుండిపోయేది ఏంటి, బాగా ఇష్టమైనది? నేను చాలా మొత్తం మన హైదరాబాదులో ఉన్నది, అమెరికాలో ఉన్న మిగిలిన కేరళ, కర్ణాటక, వీళ్ళు కూచిపూడి డ్యాన్స్ చేస్తున్న అందరికీ కూడా నేను బ్యాలెన్స్ రాశాను. అమెరికా వాళ్ళకి రాశాను. ఆ తర్వాత నేను పౌరాణికాలే కాకుండా వివేకానంద, ఇంకా ఇట్లాంటి చారిత్రక పురుషుల గురించి, స్వామి చిన్మయానంద, ఇట్లా పొట్టి శ్రీరాములు, అయ్యప్ప స్వామి, ఇట్లాంటి తాత్కాలిక దేవుళ్ళు అంటే సీజనల్ గాడ్స్, వాళ్ళందరి మీద రాశాను. భాగవతం, నేను ఏది రాసిన బ్యాలేకి పరమార్థం ఒకటి ఉంటుంది. అంటే పర్పస్ అంటే ఎలా అంటే సోషల్ థీమ్కి సరిపడా ఆ పౌరాణిక కథనే అడ్జస్ట్ చేస్తాను నేను. మొన్న ఈ మధ్యన కాళీమర్దనం అని ఒకటి రాసాం. దాన్ని మేము ఏదో దేవుడు గోవర్ధన పర్వతం ఎక్కి ఇది చేశాడు, కాళీయుడిని చంపేసి ఇది చేశాడు అని ఇట్లాంటివి కాకుండా దానివల్ల ప్రజలకు ఏం ఉపయోగం జరిగింది. వాటర్ పొల్యూషన్ అణచడానికి చిన్న పిల్లాడు ఫైట్ చేశాడు పెద్ద పాముతో అనే కాన్సెప్ట్లో డ్రైవ్ చేస్తే అది కాళీయమర్దనం అనుకోకపోతే జల సంరక్షణం అంటాను నేను. అట్లా ఇలాగే గోవర్ధన పర్వతం అది కాదు, ఈ దేవేంద్రుడి వల్ల వానలు కుడవు, ఈ చెట్లు చేమలు పొట్టలు కొండలు వీటి వల్లే వానలు కురుస్తాయి అని చెప్పాడు కృష్ణుడు. అందుకే దేవేంద్రుడు కోపం వచ్చింది, గోవర్ధన పర్వతం ఈ నెత్తి జనాన్ని వర్షం నుంచి తప్పించాడు. ఏదైనా సోషల్ ప్రాబ్లంకి సాల్వేషన్ పురాణంలో ఉండింది, దాన్ని చక్కగా చేశారు. సార్, మీకు క్రియేటివ్ థింకింగ్ చాలా ఎక్కువ. ఆహ్వాన పత్రికలు, కవర్ పేజీలు కూడా అద్భుతంగా డిజైన్ చేస్తారు. వీటికి ప్రేరణ ఏంటి? బాపు గారి డిజైనింగు, ఆయన కథ, ఆయనలో ఉండే గొప్పతనం అంటే లైను బ్రెయిన్ కూడా ఉంటుంది ఆయన బొమ్మలో. ఒక చక్కటి ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన నాకు ఆయన పాయింట్ ఏది తీసుకున్నారు బొమ్మ ఆయన అంత గొప్పగా వేయలేం. ఆయన చిత్రకారుడిగా అంత గొప్పవాడు, ఆయన బ్రెయిన్ కూడా అంత గొప్పది. కవి ఉంటాడు ఆయన బ్రెయిన్లో. ఆ కవిత్వపు ఛాయలు నాకు పెట్టాలని ఉంటుంది ఏదైనా కవర్ పేజీలు అలాంటివి వేస్తుంటే. ఇంకా ఆహ్వాన పత్రికలు అంటారా, దాంట్లో రకరకాలు అవతల వాళ్ళ టేస్ట్ని బట్టి మన టేస్ట్ డెవలప్ అవుతూ పెరుగుతూ ఉంటుంది. బాపు గారు అనగానే బాపు బొమ్మ గుర్తొస్తుంది. బాపు రమణ గారులతో మీ శిష్యరికం అనేది ఒక అద్భుతంగా జరిగింది. అయితే వారిలాగే మీకు ఏదైనా ప్రత్యేకత ఉందా? అంటే మీ కార్టూన్స్లో కానీ, మీ రచన వ్యాసంగంలో కానీ? అలాంటి అంత స్పెషలైజేషన్ నేను దేని మీద చేయలేదు. నేను చెప్పాను కదా, 2 పడవల ప్రయాణం అయిపోవడం అని ఒక దాంట్లో పెర్ఫెక్షన్. అఫ్కోర్స్ బాపు గారు 3 పడవల్లో కూడా ప్రయాణించారు. నాకుండే స్వల్ప జ్ఞానం వల్ల నేను వాళ్ళ శిష్యుణ్ణి అని చెప్పుకునే స్థాయికి ఎదిగాను. వాళ్ళ శిష్యుణ్ణి వాళ్ళు గుర్తించే స్థాయికి నేను పెరిగానని అనుకుంటాను. మీరు పలు కళా సాంస్కృతిక సంస్థలని స్థాపించారు, వాటిని నడిపించారు. వాటి గురించి వివరించండి. చిన్నప్పుడు స్నేహలత ఆర్గనైజేషన్ పెట్టామని చెప్పాను. ఆ తర్వాత అదే ఇక్కడికి వచ్చాక బాపు రమణ అకాడమీ అని పెట్టాము. బాపు రమణ అకాడమీలో అనేక కార్యక్రమాలు మేము చేసాం. ఆ తర్వాత ఇంకా రకరకాలు మా వెల్ విషర్స్, కొంతమంది ఫ్రెండ్స్ పెట్టిన సంస్థలు ఉన్నాయి. అక్షజ్ఞ పబ్లికేషన్స్, ఆ తర్వాత మన ఇంకో హాస్యానందం మాసపత్రిక, ఇలాంటి మా ఫ్రెండ్స్ అందరూ చేస్తున్నవి వాటికి మంచి ఫుల్ కోఆపరేషన్ ఇస్తాను. తెలుగు కార్టూనిస్టుల డే అని ఒకటి చేయడానికి మేము నిర్ణయించాము. దానికి కూడా ప్రధానమైన మొట్టమొదటి మాట అన్నది నేనే. అది తలిశెట్టి రామారావు గారు అని ద గ్రేట్ ఫస్ట్ కార్టూనిస్ట్, ఆయన పేరు మీద ఆయన బర్త్డే రోజుని తెలుగు కార్టూనిస్టుల డే అని చేస్తున్నాం. అలాంటిది నిర్వర్తించడం ఆర్గనైజేషన్లో కొంత ముఖ్యమైన పాత్ర తీసుకున్నానని చెప్పాలి. మీరు ఫేస్బుక్లో చాలా యాక్టివ్గా ఉంటారు. నిజానికి మిమ్మల్ని రీచ్ అయింది కూడా నేను ఫేస్బుక్ ద్వారానే. అంటే నవతరానికి రచనలు, కార్టూన్స్ని దగ్గర చేయడానికి మీరు ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారా? అదే కదా, బాపు గారి బొమ్మలు ప్రతి వారం 4-5 బొమ్మలు పెడుతూనే ఉంటాను అనమాట. బాపుని కొత్త తరానికి కూడా తెలియాలి అని. అలాగే నాకు చాలా నచ్చిన సాహిత్య విషయాలు, సినిమా విషయాలు కూడా నేను దాంట్లో ఫేస్బుక్లో షేర్ చేస్తాను. ఏమన్నా కొన్ని పిచ్చి మాటలు, పేలాపనలు మాట్లాడితే దాని మీద కూడా నేను
కొంచెం తీవ్రంగా రియాక్ట్ అవుతాను అన్నమాట. మీరు ఈ గదిలో కూర్చొని ప్రపంచాన్ని చూస్తూ ఉంటారు, ఎంతో సాహిత్యాన్ని, వినోదాన్ని, విజ్ఞానాన్ని మా అందరికీ అందిస్తూ ఉంటారు. ట్రావెలింగ్ అనేది చేస్తూ ఉంటారా మీరు? ఖచ్చితంగా నేను వెళ్తూనే ఉంటాను. తర్వాత నా దగ్గరికే ప్రపంచం వస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు వచ్చారనుకోండి, మీ నుంచి కొంత నేను నేర్చుకుంటాను. అలాగా మీ మీద ఒక కథ రాయొచ్చు, మీ మీద ఒక పెద్ద వ్యాసం రాయొచ్చు, ఏదైనా చేయొచ్చు. మీ మీద 100 కార్టూన్లు వేయచ్చు. ఇప్పుడు నా మీద ఏం చేయబోతున్నారు మీరు? చెప్పను. చెప్పరా? మీ దానికి కూడా తెలియదు, మీకే. ఆ, మీకు మీరు ఒక్కరికే తెలుస్తుంది మీ మీద కార్టూన్ వేసేవాళ్ళే వేయడని. హ్మ్. అలా ఏదైనా జరగచ్చు. దూరదర్శన్కి కూడా మీరు చాలా టీవీ సీరియల్స్ రాశారు, అలాగే 4 నంది అవార్డ్స్ వచ్చాయి. మీ నంది అవార్డ్స్ గురించి చెప్పండి. అది అప్పట్లో దూరదర్శన్ ఒకటే ఉండేది. సీరియల్ కూడా 13 ఎపిసోడ్స్ అయితే అయిపోయేది చక్కగాను. హ్మ్. ఇప్పట్లో 1000 ఎపిసోడ్స్ 1500 ఎపిసోడ్స్ రాయాల్సిన కర్మ మాకు ఉండేది కాదు అప్పట్లో. హ్మ్. ఆ 15 ఎపిసోడ్లో 13 ఎపిసోడ్లో కావాల్సిన సబ్జెక్ట్ని చక్కటి నటీనటులతో అనుగుణంగా కథ రాసుకుని దాంట్లో డైరెక్టర్స్ వాళ్ళు బాగా పండిస్తే, నటీనటులు బాగా యాక్ట్ చేస్తే దానికి అవార్డులు దృక్పథం వస్తుంది. నేను రాసింది ఒకటేమో కథకి వచ్చింది, ఒకటి 2 స్క్రీన్ ప్లేకి వచ్చినాయి, 2 డైలాగ్ వెర్షన్కి వచ్చినాయి అన్నమాట. ఒకప్పుడు మీలాంటి వాళ్ళ కార్టూన్స్ కోసం మేమందరం ఎదురు చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు స్కూల్స్లో బయట డ్రాయింగ్ క్లాసెస్ కానీ పెయింటింగ్ క్లాసెస్ ఉంటున్నా కానీ నేర్చుకోవాలనే ఆసక్తి కొత్తతనంలో కనిపించట్లేదు. ఎందుకంటారు? లేదు, కొత్తతనానికి కూడా నేర్పిద్దామని తల్లిదండ్రులకి ఉంది, నేర్చుకుందామని పిల్లలకి ఉంది. అయితే 10th క్లాస్ అనే ఒక పెద్ద గండం ఉంటుంది. అప్పుడు పిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్నా తల్లిదండ్రులు పక్కకి లాగేస్తారు వాళ్ళని. ఈసారి 10th నువ్వు జాగ్రత్తగా చదవాలి, బొమ్మలు గిమ్మలు పెట్టుకోకు, ఈ డ్యాన్సు గేమ్స్ వద్దు, ఈ పద్యాలు గిద్యాలు నీకు అనవసరం, ఈ పాటలు అనవసరం అని చెప్పి 10th, అక్కడి నుంచి ఇంటర్మీడియట్, అక్కడి నుంచి వాడు డిగ్రీ చేసి డబ్బులు సంపాదించే పెద్ద ఉద్యోగాలు చేసి అమెరికాకు పంపించేసి చప్పట్లు కొట్టేసి వరకు ఇంకా మళ్ళీ వాడి కళజోలికి వెళ్లకుండా తల్లిదండ్రులు ఇంటూ మార్క్ వేసేస్తారు మొహం మీద. కళారంగంలో మీరు ఎన్నో విజయాలని సాధించారు. అయితే నేను మీ హోమ్ టూర్ చేశాను, చాలా సాదా సీదా జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఎందుకు ఇలా? అంతకన్నా అవసరం లేదు. నేను పెద్ద షాప్ పెట్టేసేసి అద్దాల రూమ్లో అది పెట్టి మా సెక్రటరీని బయట కూర్చోబెట్టి చేస్తే నేను దానికి తగినట్టు డబ్బులు సంపాదించాలి, దానికి ఖర్చు అంత ఎస్టాబ్లిష్మెంట్ కావాలి. నేను ఎవరైనా వచ్చి హోటల్ రూమ్ తీస్తాను, పలానాది రాసుకుందాం, నీకు కాన్సన్ట్రేషన్ అక్కడ బాగుంటుంది అంటే హోటల్ రూమ్ రోజుకి 2000 రూపాయల దగ్గర నుంచి మినిమం ఉండి అక్కడి నుంచి ఎంతైనా ఖర్చులు ఎంతైనా ఇది ఉంటుంది. అక్కడ రాసేది ఏదో నేను ఇంటి దగ్గర రాస్తాను, నాకు డబ్బులు ఎగ్గట్టు కూడా ఎక్కువ ఆనందించవచ్చు ఖర్చులు లేకపోయినా అని ఇంటి దగ్గరే నేను రాయటానికి ఇష్టపడతాను. నాకు ఈ వాతావరణము నచ్చుతుంది, నాకు ఎస్టాబ్లిష్మెంట్ సరిపోతుంది, నాకు ఆ ఇన్కమే చాలు. నేను ఎక్కువ పెట్టుబడి పెట్టట్లేదు కనుక నాకు ఆ ఇన్కమ్ ఈజ్ ఇనఫ్ ఫర్ మీ. 70 ఏళ్ళకి దగ్గరలో ఉన్నారు సార్, అయినా ఇంత నిత్య నాకు బాల్యం పోలేదు, ఇంకా నాకు బాల్యం పోలేదు. మీ ఎనర్జీ సీక్రెట్ ఏంటో చెప్పండి. నా బాల్యం పోగొట్టుకోకపోవడమే. బాల్యం పోగొట్టుకోకుండా అక్కడే ఆగిపోయానంటారు? ఖచ్చితంగా. నేను నా హైట్ లాగే నా మనస్సు కూడా చాలా బాల్యంగా ఉంటుంది. చిన్న పిల్లాడిలా నేను మాట్లాడతా. నేను 60 ఏళ్ళు దాటిన డిగ్నిటీ నేను మెయింటైన్ చేయను, అవసరం లేదు నాకు. నేను చాలా చిన్నపిల్లాడిని, నేను మంచి యూత్ అనే మూడ్లోనే మాట్లాడతాను, అలాగే ఉంటాను కూడాను. నాకు వయస్సు నన్ను కట్టేయలేదు. సార్, మనం అలా బాల్యంలోనే ఆగిపోతే ఈ సమాజంలో ముందుకు సాగడం సాధ్యమేనా? బాల్యంలో ఆగిపోతే నడిపించవచ్చు, పెద్దవాళ్ళని నడిపించవచ్చు. బాల్యంలో ఆగిపోతే బాలులాగే ఉండిపోక్కర్లేదు, పెద్దవాళ్ళని కూడా నడిపించవచ్చు. చాలా బాగుంది సార్, మీతో మాట్లాడుతుంటే నిజంగా 70 ఏళ్ల వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగా లేదు, మీరు అన్నట్టుగా బాలుడితో మాట్లాడుతున్నట్టుగానే ఉంది. నాకు కూడా కొత్త ఎనర్జీ వచ్చినట్టుగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బై బై. నమస్తే.